తమిళనాడులో రాజకీయంగా కొట్టుకు చేస్తారు. మనందరికంటే దారుణాతి దారుణమైనటువంటి కొట్లాట్లు ఉంటాయి అక్కడ. జయలలిత చీరలాగిన, కరుణానిధిని అర్ధరాత్రి పొట్లు వేసుకెళ్ళిన అంత దారుణం ఉంటుంది. బట్ అట్లాంటి చోట కూడా పారిశ్రామికవేత్తలు జోలికి పోరు, వ్యాపారులు జోలికి పోరు. రాజకీయంగా ఒకళ్ళ సంగతి ఒకళ్ళు అంతు తేల్చుకునే ప్రయత్నం చేస్తారు, కానీ పారిశ్రామిక వ్యాపారవేత్తలు జోలికి పోరు. ఈవెన్ పారిశ్రామిక వ్యాపారవేత్తలు ఆయా పార్టీల్లో ఉన్న వాళ్ళ వ్యాపారాల జోలికి, వాళ్ళ పరిశ్రమల జోలికి పోరు. అక్కడ తమిళనాడు స్పెషాలిటీ అదే. అదే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మనం అధికారంలోకి వస్తే మన ప్రత్యర్థులకు సంబంధించిన వ్యాపారాలు దెబ్బతీయాలి, పరిశ్రమలు దెబ్బతీయాలి, మా అంతకుముందు కుదుర్చుకున్న ఒప్పందాలను నాశనం చేయాలి, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలైనా వేధించాలి. ఇదే తరహా నడుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్. అందుకు మినహాయింపు కాదు, మరింత ఎక్కువ సాగుతున్నటువంటి రోజులు. దీని పర్యవసానం అనుకుంటా తమిళనాడుకి పెద్ద ఎత్తున నోకియా, పేపాల్, అప్లైడ్ మెటీరియల్స్, ఈల్డ్ ఇంజనీరింగ్ సిస్టమ్స్, మైక్రోచిప్, ఇన్ఫిక్స్, ఇది టోటల్గా ఒకేసారి 6 సంస్థలతో, అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది తమిళనాడు. ఇది వాళ్ళకి అత్యంత ముఖ్యమైనటువంటి సందర్భం చెప్పాలి.